చేస్తున్న నీచమైన పనులు గత 16 నెలలుగా చూస్తున్నామండి. ఈ దరిద్రాన్ని అంతా కూడా ఎప్పుడు ఈ జగన్ అనేవాడు ఈ రాష్ట్రాన్ని నుంచి లేకపోతే శాశ్వతంగా పోతాడో ఆ రోజు మాత్రమే ఇలాంటి మత రాజకీయాలు, ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు పోతాయని అనుకుంటున్నాను. ఏమా అప్సరస, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. కాస్త జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటప్పుడు నువ్వు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఏదో ఉచ్చం నీచం అంటున్నావు. నీకు నిజంగా ఉచ్చం నీచం ఉంటే రాష్ట్రంలో ఇంతమంది మీద అగత్యాలు జరిగినప్పుడు కానీ నువ్వు ఒక్కసారైనా వీటి మీద వీడియో చేసి ఉంటే నువ్వు సపోర్ట్ చేస్తున్న పార్టీకి కూడా ఉచ్చం నీచం ఉందని అనుకునేవాడు. అంతేకాకుండా జగన్ అనేవాడు ఈ రాష్ట్రం నుంచి లేకపోతే శాశ్వతంగా పోతాడో అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు అన్నావని మేము మీ నాయకుడి గురించి మాట్లాడదు, కానీ మా పార్టీకంటూ ఒక నిబంధత ఉంది. అందుకని నీలాగా దిగజారిపోయే మాటలు మేము మాట్లాడాం. అందుకని మళ్ళీ చెప్తున్నాం మేము, ఈసారి జగన్ గారి గురించి కానీ భారతి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడాలని అనుకుంటే మాత్రం 132 లక్షల మంది మనోభావం దెబ్బతీస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడండి. ఈసారైనా మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళు నోరు అదుపు పెట్టుకుని మాట్లాడు, సరేనా?